గురుగారు, మొక్కల పెంపకం అనేది చాలా పుణ్యప్రదం అని చెప్తూ ఉంటారు. వేదాలలో కూడా ఈ మొక్కల పెంపకం ప్రస్తావనలు కూడా చాలా వస్తూ ఉంటాయని అంటారు కదా, కొన్ని మా కోసం చెప్తారా? తప్పకుండా. ఏ ఇంటిలో అయితే పుష్పాలు అందించే మొక్కలు ఉండవో ఆ ఇంట్లో ధనం నిలబడదు, ఆరోగ్యం కలగదు, అనవసరంగా ఒత్తిడికి లోనవుతారు, ఆర్థికపరమైన చిక్కులు పెరుగుతాయి. దేవతారాధన అంటే మొక్కల పెంపకమే. పరమేశ్వరుని మనం పూజించాలి. మారేడుపత్రి మొక్కను పెంచుదాం, శ్రీమన్నారాయణమూర్తిని పూజించాలి, తులసి మొక్కను పెంచుకునే ప్రయత్నం చేద్దాం, పార్వతీదేవిని పూజించాలి, వేప చెట్టును పూజించే ప్రయత్నం చేద్దాం, గణపతిని ఆరాధన చేద్దాం, తప్పకుండా గరికని పెంచే ప్రయత్నం చేద్దాం. చైత్ర మాసంలో, శ్రావణ మాసంలో విశేషంగా చిన్న చిన్న మట్టి మూకుళ్లలో మట్టి పోసి గోధుమలు ఇతర నవధాన్యాలు అందులో ఉంచి పాలికలుగా మొలకలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే వివాహం, ఉపనయనం, గృహప్రవేశం ఇలాంటి సందర్భాలలో కూడా పంచపాలికలలో అంకురారోపణం అన్న పేరిట భగవంతుడి నిర్వహించేటటువంటి ఉత్సవాలలో సైతం ఇలా మొదటి రోజున అంకురారోపణం అన్న కర్మతో మొలకలు ఎత్తి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఒక్క మొలకెత్తింది, ఒక్క ప్రాణం అలా రూపుదిద్దుకుంది. ఇది మనకు ఆనందదాయకం, ఆరోగ్యదాయకం, ఐశ్వర్యదాయకం. ఆ మొక్క పెరిగి ప్రవర్ధమానమై పుష్పాలు మనకు అందించడంతో ఆ పుష్పాలను మనం భగవంతుడికి అర్పిస్తున్నాం. క్షేమదాయకం. ఏ ఇంటిలో కనీసంగా 10 మొక్కలు పుష్పాలు ఇచ్చేవి ఉంటాయో ఆ ఇంటిలో సమస్త శుభకర్మలు నిర్వహిస్తారు ఆ ఇంటి వాళ్ళంతా. ఏ విధమైన అనారోగ్యాలు లేకుండా ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు అని నిర్ణయ సింధు అనే గ్రంథం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్ గంధో భాతి ఏవం పుణ్యస్య కర్మణో దూరాద్ గంధో భాతి అని వేద ప్రమాణం. అలాగే ఆపోవా ఇదమాసం సలిలమేవా ఇలాంటి మంత్రాలలో సైతం పుష్పమగ్నిర్వాయు రసో వై తపం చంద్రమా నక్షత్రాణి యో ఓప్సునామేతద్ధస్వ వై సత్రిజగం సంవత్సరగం సావిత్రమమున్నాచికేతగం. పుష్పమగ్ని, ప్రాణశక్తి పుష్పంలో ఉన్నది అని వేదం ప్రస్తావన చేస్తుంది. కనుక పుష్పాలను, అమ్మాయి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, కొంతమంది పువ్వులని త్రొంచే సమయంలో చాలా కిరాతకంగా కర్కశంగా ఇలా ప్లగ్ చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో తుంచేస్తే మొక్క అంతా కదిలిపోయేంతగా. మహాపాపం. సుకుమారంగా పరమాత్మని కోసమే అన్నట్లుగా మనం స్వీకరించాలి. ఇది ధర్మం చెబుతుంది.